పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ అనసూర్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా కొనసాగుతున్న అనసూర్యపై గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. దీంతో ఎంపీపీ అనసూర్య హైకోర్టును ఆశ్రయించి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు తీరడంతో ఈ రోజు పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ గంగయ్య అధ్యక్షతన అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 6 ఎంపీటీసీ సభ్యులు హాజరు కావడంతో ఆర్డీఓ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2/3 మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డీఓ ప్రకటించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎంపీపీగా పుట్నూరు గ్రామ ఎంపీటీసీ గంగాధరి రమేష్ గౌడ్ కు మిగతా ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు. రమేష్ గౌడ్ ను పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి ఎంపీపీ గారిపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించి అందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2/3 మెజారిటీ హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ఏర్పాటు చేయడానికి మొత్తం సభ్యులు 9 మంది ఉన్నారు కాబట్టి 9లో భాగంగా 2/3 మెజార్టీ అనగా 6 మంది హాజరయ్యారు. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టాము. హాజరైనటువంటి సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అది ఆమోదం చెందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి